హరియాణం వీక్షకులకి స్వాగతం. వినాయక చవితి శుభాకాంక్షలతో రేపు ఉదయం వినాయక చవితిని జరుపుకునేటువంటి హరియాణం సభ్యులందరికీ కూడా 8:30 నుంచి 9:15 మధ్య కాలంలో ఈ సమయంలో ఎవరైతే వినాయక చవితికి సంబంధించినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపడతారో, వినాయకుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన, వారికి సంతానపరమైనటువంటి అనుకూలతలు, తర్వాత అలాగే సంతానానికి సంబంధించిన వివాహం, ఇది అనుకూలమయ్యేటువంటి కాలం. అంతేకాకుండా ప్రదోష కాలము సాయంత్రం 5 నుంచి 5:30 మధ్య కాలంలో ఎవరైతే ఈ వినాయకుని యొక్క సాయంకాల పూజను ఎవరైతే నిర్వహిస్తారో వారికి దాంపత్య జీవనంలో అనుకూలతలు, అదేవిధంగా వివాహం కానటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ పూజను ఆచరించడం ద్వారా, సాయంకాల పూజను ఆచరించడం ద్వారా వారికి మంచి వివాహానికి అనుకూలతలు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సూర్య షష్ఠి అని 29వ తారీఖు నాడు ఉంది. ఈ సూర్య షష్ఠి నాడు ఎవరైతే సూర్యోదయాత్ పూర్వం అంటే 6:04 లోపల, అంటే 5:30 నుంచి 6 మధ్యలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో, సూర్యుని యొక్క ప్రీతి కొరకు ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారికి అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారు అని చెప్పేసి శాస్త్రవచనం ఉంది. అంతేకాకుండా అది సింహలగ్నం అవటం చేత ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సూర్యగ్రహ ప్రభావం చేత వారికి దాంపత్య జీవనంలో కానీ అనారోగ్య ఇబ్బందులు దూరం అవడం కానీ, ఆయుష్యాభివృద్ధి కానీ, తర్వాత వివాహం కానటువంటి వాళ్ళు మంచి వివాహాన్ని, దాంపత్య జీవనాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సత్కార్యాన్ని, సత్కర్మను అందరూ కూడా ఆచరించి వారి సంకల్పాలకు అనుగుణంగా సత్ఫలితాలని పొందుతారని ఆశిస్తూ ఈ హరియాణం ద్వారా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూర్య షష్ఠి 29వ తారీఖు సూర్యోదయాత్ పూర్వం 5:30 నుంచి 6 మధ్యలో, రేపు వినాయక చవితి విగ్రహ ప్రతిష్టాపన 8:30 నుంచి 9:15 మధ్య కాలంలో, తర్వాత సాయంకాలము 5:30 నుంచి 6 మధ్య కాలంలో 5 to 5:30 మధ్య కాలంలో ఈ యొక్క ప్రదోషకాల పూజను నిర్వహించడం ద్వారా మీ అందరికి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. అంతేకాకుండా రేపు చంద్రుణ్ణి చూడరాదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్త పడండి. చంద్రుణ్ణి చూడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్. నమస్కారం.